Good morning, students. Okay, today we are discussing about the angle between two lines. In previous class we discussed about angle between straight lines and or the altitude of concurrent lines and concurrency, point of concurrency. Last class lo point of concurrency lines ante ento chusam. Ippudu ఓకే దాని మీద కొన్ని నోట్ పాయింట్స్ రాసుకున్నాం. సో నౌ ఈ క్లాస్లో యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రైట్ లైన్స్. ఓకే యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రైట్ లైన్స్. ఓకే సో థీరం, if theta is an angle between the lines a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0, then సో ఆ యాంగిల్ ఫార్ములా ఏంటంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a1 a2 ప్లస్ b1 b2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. ఓకే సో యాంగిల్ బిట్వీన్ టూ స్ట్రైట్ లైన్స్ ఫార్ములా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆర్ మోడ్యులస్ ఆఫ్ a1 a2 plus b1 b2 by square root of a1 square plus b1 square and square root of a2 square plus b2 square. ఓకే సో ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. ప్రూఫ్. సో ద లైన్స్ so given lines, let the lines passes through origin. ఓకే ఈ లైన్స్ అనేవి ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నాయి అనుకుందాం. ఓకే సో పాసెస్ త్రూ ఆరిజిన్ అండ్ ప్యారలల్ టు గివెన్ లైన్స్. ఒక టూ లైన్స్ తీసుకోండి, ఆ లైన్స్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతూ ఇచ్చిన లైన్స్కి ప్యారలల్గా ఉన్నాయి అనుకోండి అండ్ ప్యారలల్ టు గివెన్ లైన్స్. ఓకే సో ఎలా ఉన్నాయంటే ఫర్ సపోజ్ ఇదిగో ఇట్లా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకుంటే ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నాయి టూ స్ట్రైట్ లైన్స్. ఇదో స్ట్రైట్ లైన్, ఇదో స్ట్రైట్ లైన్. ఈ టూ స్ట్రైట్ లైన్స్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నాయి. అవి ప్యారలల్గా వీటికి a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0 ఆ లైన్స్కి ప్యారలల్గా ఉన్నాయి. సో ఆ లైన్స్ ఈక్వేషన్స్ ఏంటంటే a1x plus b1y is equal to 0. సో ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నాయి కాబట్టి కాన్స్టెంట్ is equal to 0 and a2x plus b2y is equal to 0. సో ఈ రెండు లైన్స్, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. అయితే ఇక్కడ థీటా అనేది యాంగిల్. సో ఎక్స్ యాక్సిస్ నుంచి గివెన్ లైన్స్కి మధ్య యాంగిల్ అది థీటా అనుకుంటే, సో యాంగిల్ని థీటా అనుకున్నాం. అయితే సో ఇది థీటా 1 అనుకుందాం. లైన్ 1కి ఉండే యాంగిల్ని థీటా 1 అనుకుందాం. సో ఈ లైన్ 2కి ఉండే యాంగిల్ని థీటా 2 అనుకుందాం. సో టోటల్ యాంగిల్ని థీటా అనుకుందాం. సో టోటల్గా ఉండే యాంగిల్ని థీటా, అదే లైన్ 1కి ఉండే యాంగిల్ని థీటా 1, లైన్ 2కి ఉండే యాంగిల్ని థీటా 2 అనుకున్నాం. సో ఇది ఆరిజిన్ నుంచి టూ లైన్స్ పాస్ అవుతున్నాయి. అవి a1x ప్లస్ b1y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ a2x ప్లస్ b2y ఈజ్ ఈక్వల్ టు 0. సో లెట్ థీటా బి ద inclination of ఈక్వేషన్ 1 and 2. సో థీటా అనేది యాంగిల్ అనుకుంటే లెట్
θ1 అండ్ θ2 అండి. సో θ1 θ2 అనేవి ఎక్స్ యాక్సిస్తో ఈ లైన్ 1 లైన్ 2 అనే చేసే యాంగిల్స్ θ1 θ2 అనేవి. సో θ1 ఈజ్ గ్రేటర్ దాన్ θ2. ఓకే, ఇక్కడ చూడండి ఈ θ1 అనేది θ2 కంటే ఎక్కువ ఉంది. ఓకేనా, సో అదే రాశాను, θ1 ఈజ్ గ్రేటర్ దాన్ θ2. సో θ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ 1 and 2. సో ఈ θ అనేది యాంగిల్ బిట్వీన్ ఈ రెండు లైన్స్ మధ్యలో ఉంది చూడండి ఇక్కడ నుంచి. సో ఈ θ అనేది యాంగిల్ బిట్వీన్ దీస్ టూ లైన్స్. let θ be the angle between equation 1 and 2. సో θ అనేది ఈక్వేషన్ 1 అదే లైన్, ఈ లైన్ 1 ఈ లైన్ 2 మధ్య సో యాంగిల్ అనుకుంటే దెన్ θ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది θ1 మైనస్ θ2. సో θ అనేది θ1 మైనస్ θ2 లాగా వస్తుంది మనకి. సో నా ఇప్పుడు ఏంటి, ఒక పాయింట్ ఇక్కడ P ఉందనుకోండి, ఒక పాయింట్ P అది ఈక్వేషన్ 1 మీద ఉంది, ఇంకో పాయింట్ Q అది ఈక్వేషన్ 2 మీద ఉంది. సో ఈ పాయింట్ నుంచి ఈ ఎక్స్ యాక్సిస్కి ఒక ప్రొజెక్షన్ డ్రా చేసాం, అది L అనుకుందాం. సో ఈ Q పాయింట్ నుంచి ఇంకో ప్రొజెక్షన్ డ్రా చేసాం ఎక్స్ యాక్సిస్కి, అది M అనుకుందాం. సో ఇక్కడ మనకు 2 ట్రయాంగిల్స్ వస్తాయి, ఒకటి POL ఇంకోటి QOM. ఓకేనా, ఈ 2 ట్రయాంగిల్స్ని ఉపయోగించి యాంగిల్ బిట్వీన్ దీస్ 2 స్ట్రైట్ లైన్స్ కాస్ θ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దేర్ ఫోర్ పాయింట్ P అనేది సాటిస్ఫై చేస్తుంది అనుకోండి. సో ఇప్పుడు పాయింట్ ఈ లైన్లో సాటిస్ఫై చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఏమవ్వాలి, ఫర్ సపోజ్ తీసుకున్నాం అనుకో, ఒక పాయింట్ తీసుకోండి, అది ఇప్పుడు ఈ పాయింట్ ఒక పాయింట్ P అనేది ఈ లైన్ని సాటిస్ఫై చేయాలంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఇప్పుడు X ప్లేస్లో మనం ఏం పెట్టాలి, B1 పెట్టాలి, అండ్ Y ప్లేస్లో A1 పెట్టాలి. అప్పుడు మనకి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే ఇక్కడ -B1 ఇక్కడ A1. అంటే అప్పుడు ఏంటి, Pని -B1 A1 -B1 A1 తీసుకొని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఏమొస్తుంది మనకి, సో సో అది A1 ఇంటూ -B1 ప్లస్ B1 ఇంటూ Y1 వాల్యూ A1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే -A1B1 ప్లస్ A1B1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది 0 అయిపోతుంది. ఆ పాయింట్ P -B1 A1 అనేది ఈక్వేషన్ 1ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక పాయింట్ P తీసుకున్నాం, దేర్ ఫోర్ P -B1 A1 lies on equation 1. ఓకే, అదే పాయింట్ సేమ్ అదే విధంగా ఇంకో పాయింట్ Q అనేది ఈక్వేషన్ 2లో 2 మీద ఉంది. అదేంటి, ఎలా తీసుకుంటాం, -B2 A2. సిమిలర్లీ Q -B2 A2 lies on ఈక్వేషన్ 2. ఓకేనా, సో ఆ ఈక్వేషన్ 2 ఒక పాయింట్ 2 పాయింట్స్ తీసుకున్నాం, PQ అనేవి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 మీద ఉన్నాయి. లెట్ L, M మీద ప్రొజెక్షన్స్. లెట్ L, M be the projections of P and Q to the x-axis. సో ఎక్స్ యాక్సిస్కి L, M అనేవి 2 ప్రొజెక్షన్స్ అవుతాయి. సో ఇప్పుడు కాస్ θ అంటే ఏంటి, సో ఇది హైపోటెన్యూస్ అనుకుంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో సైన్ θకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆ 2 ఫార్ములాస్ ఉపయోగించి ఇప్పుడు మనం కాస్ θ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఓకే, హియర్ కాస్ θ ఈజ్ ఈక్వల్ టు దేర్ ఫోర్ కాస్ θ. సో θ1 ఫస్ట్ ఈ యాంగిల్ θ1కి ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ θ1 అంటే ఏంటి, సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ OP, ఆపోజిట్ సైడ్ సో adjacent సైడ్ మీన్స్ OL, adjacent సైడ్ బై హైపోటెన్యూస్, adjacent సైడ్ అంటే OL, హైపోటెన్యూస్ OP. సో కాస్ θ1 ఈజ్ ఈక్వల్ టు adjacent సైడ్ OL బై OP. ఓకే, సో ఇప్పుడు ఈ OL బై OP వాల్యూస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే, మనకు పాయింట్ ఉందిగా, పాయింట్ P -B1 A1, ఇక్కడ ఆరిజిన్ సో 0 ఉంది.
సో ఈ పాయింట్ని ఆరిజిన్ నుంచి మనం ఓఎల్ అనేది ఓపీ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో విచ్ ఈస్ గివెన్ బై మైనస్ b1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్. ఓకే, సో ఓపీ మీన్స్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్. సో ఇది ఓఎల్ అనేది మైనస్ b1. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏ ఉంటుంది, ఇక్కడ x యాక్సిస్ మీద పాయింట్ మనకి ఇది మైనస్ b1 కామా a1, ఇది మైనస్ b2 కామా a2. సో అప్పుడు L అనేది ఏమవుతుంది, ఇది ప్యారలల్ టు y యాక్సిస్ కాబట్టి దిస్ లైన్ PL అనే లైన్ ప్యారలల్ టు y యాక్సిస్ అండ్ L ఈజ్ లైస్ ఆన్ ద x యాక్సిస్. సో ఓకే, ఆ ప్రొజెక్షన్ Mని మనం మైనస్ b1గా తీసుకున్నాం. సో ఓపీ అనేది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్గా తీసుకొని స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్లా రాసుకున్నాం. అదేవిధంగా సైన్ తీటా 1 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏంటి, PL, హైపోటెన్యూస్ OP, PL బై OP. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు A1 బై A1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్. సో అదేవిధంగా ఈ ట్రయాంగిల్లో QOM ట్రయాంగిల్లో కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో అగైన్ ఇప్పుడు కాస్, దేర్ ఫోర్ కాస్ తీటా 2 ఈజ్ ఈక్వల్ టు సేమ్ అదేవిధంగా. సో ఇక్కడ పాయింట్ ఏంటి, మైనస్ b2 కామా a2. సో కాస్ తీటా అంటే ఏంటి, ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఏముంది, OM బై QM. సో QM అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. నెక్స్ట్ OM అంటే, సో OM అంటే x యాక్సిస్ మీద ఉండే పాయింట్, సో అది మైనస్ b2. సో సిమిలర్లీ ఇప్పుడు సైన్ తీటా 1, సైన్ తీటా 2. సో సైన్ తీటా 2 ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, దట్ ఈస్ QM బై OM, which is equal to a2 by square root of a2 square plus b2 square. ఓకే, సో నా ఇప్పుడు మనం యాంగిల్ తీటా కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఆ రెండింటి మధ్య యాంగిల్ కదా. సో యాంగిల్కి కాస్ తీటా ఫార్ములా వేసి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో నా తీటా ఈజ్ ఈక్వల్ టు తీటా 1 మైనస్ తీటా 2 అని అనుకున్నాం కింద 2 లైన్స్ని బట్టి. సో ఇప్పుడు కాస్ తీటా అప్లై చేద్దాం తీటాకి. సో విచ్ ఇంప్లైస్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ తీటా 1 మైనస్ తీటా 2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా 1 ఇంటూ కాస్ తీటా 2 ప్లస్ సైన్ తీటా 1 సైన్ తీటా 1 ఇంటూ సైన్ తీటా 2. సో కాస్ ఆఫ్ తీటా 1 మైనస్ తీటా 2 ఫార్ములా ఏంటంటే కాస్ తీటా 1 ప్లస్ కాస్ తీటా 2 ప్లస్ సైన్ తీటా 1 ఇంటూ సైన్ తీటా 2. ఇది ట్రిగ్నోమెట్రీలో మనకి ఫార్ములాస్ అనేవి వస్తాయి. సో ఇప్పుడు మనకి కాస్ తీటా 1 కాస్ తీటా 2 సైన్ తీటా 1 సైన్ తీటా 2 వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా 1 వాల్యూ మైనస్ b1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ అండ్ కాస్ తీటా 2 వాల్యూ మైనస్ b2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ సైన్ తీటా 1 వాల్యూ a1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ఇంటూ a2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. సో ఇక్కడ డినామినేటర్ సేమ్ కదా, సో దట్ ఈక్వల్ అంటే న్యూమరేటర్స్ని యాడ్ చేయాలి. అంటే మైనస్ b1 ఇంటూ b2 ప్లస్, సో మైనస్ మైనస్ ఏమవుతుంది ఇక్కడ ప్లస్ అవుతుంది. సో ప్లస్ b1 ఇంటూ b2 ప్లస్ a1 ఇంటూ a2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. సో ఇది కాస్ థీటా మన రిక్వైర్డ్ ఫార్ములా. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ a1 a2 plus b1 b2 by square root of a1 square plus b1 square and square root of a2 square plus b2 square. Therefore
కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అనేవి మనం ఎందుకు పెట్టుకున్నామంటే ఈ మా ప్లేన్లో మనకి మనం తీసుకుంది ఫస్ట్ క్వాడ్రంట్లో కాబట్టి మనకి పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయి. అదే థర్డ్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్లో తీసుకుంటే మనకి ఈ వాల్యూస్ అనేవి పాయింట్స్ అనేవి చేంజ్ అయిపోతాయి కాబట్టి అందుకని ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటాం. సో ప్లస్ ఆర్ మైనస్ a1 a2 plus b1 b2 by square root of a1 square plus b1 square and into square root of a2 square plus b2 square. So ఇది required formula for angle between two straight lines. Okay. So ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. So example, find the angle between the lines x plus y plus 1 is equal to 0 and x is equal to 5. Okay, solution. So given lines ఏమి ఇచ్చారు? సో x1 ప్లస్ x ప్లస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. సో x ఈజ్ ఈక్వల్ టు 5 ఇది ఈక్వేషన్ 2. ఓకే, సో హియర్ మనకి లెట్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ 1 and 2. సో థీటా అనేది యాంగిల్ బిట్వీన్ 1 and 2 అంటే దేర్ ఫోర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a1 a2 ప్లస్ b1 b2 by square root of a1 square plus b1 square and square root of a2 square plus b2 square. సో ఇక్కడ a1 అంటే ఎంత? a1 వాల్యూ 1. సో 1 ఇంటూ a2 వాల్యూ కూడా 1 ప్లస్ సో b1 వాల్యూ 1 అండ్ b2 వాల్యూ 0. సో విచ్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ మీన్స్ దట్ ఈస్ ఆల్సో 1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్, so a2 square means 1 plus b2 square means 0, so which is equal to, so total value is 1 is by root 2. So 1 by root 2 వస్తుంది. Therefore theta is equal to cos inverse of 1 by root 2. So cos 1 by root 2 means that is equal to 45 degrees. So therefore theta is equal to 45 degrees. సో theta అనేది ఎంత వచ్చింది? యాంగిల్ 45 degrees వచ్చింది. అది ఇప్పుడు 2 స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు, ఆ రెండింటి మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు a1 a2 ప్లస్ b1 b2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్. సో ఫార్ములా ఉపయోగించి మనం థీటా ఈజ్ ఈక్వల్ టు 45 అని ప్రూవ్ చేసాం. సో ఇప్పుడు 2 స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు, వాటి స్లోప్స్ ఇచ్చారు అనుకోండి. 2 స్ట్రైట్ లైన్స్ ఇచ్చి వాటి స్లోప్స్ ఇస్తే అప్పుడు మనం యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒక ఫార్ములా చూద్దాం. సో నోట్ అని రాసుకోండి. నోట్, ఇఫ్ థీటా బి ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్, theta is the angle between the lines a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0. Okay, so then slopes ఇచ్చారు అనుకోండి. దెన్ m1 comma m2 be the slopes. Okay, m1 comma m2 be the slopes అయితే then tan theta, so angle is equal to tan theta is equal to modulus of m1 minus m2 by 1 plus m1 into m2. సో ఇది ఫార్ములా. 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు,
సో ఆ టూ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ ఇచ్చి వాటికి స్లోప్స్ ఇచ్చాడు అనుకోండి, ఆ స్లోప్స్ ఇచ్చినప్పుడు tan θ ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2 అనేది తీటా బిట్వీన్ ద టూ యాంగిల్ బిట్వీన్ ద టూ స్ట్రైట్ లైన్స్ అవుతుంది. అది స్లోప్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా. Okay, so now very important theorem ఇప్పుడు మనం డిస్కస్ సో ఓకే, ఇప్పుడు ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం అనేది డిస్కస్ చేద్దాం. ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్, సో ఇది ఇంపార్టెంట్ థీరం అండి, 7 మార్క్స్కి వస్తుంది ఫ్రీక్వెంట్గా. థీరం foot of the perpendicular. Okay, foot of the perpendicular theorem. So if h comma k is the foot of the perpendicular, is the foot of the perpendicular from x1 comma y1 to the line ax plus by plus c is equal to 0, where a not equal to 0 and b not equal to 0, then h minus x1 by a is equal to k minus y1 by b, which is equal to minus of ax1 plus by1 plus c1 by square root of by a1 square plus a square plus b square. So ఇది foot of the perpendicular statement. So if h comma k is the foot of the perpendicular అయితే foot of the perpendicular is nothing but perpendicular from a point to the line. ఓకే, సో h comma k అనేది ఒక పాయింట్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్, ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అయితే, సో మనం ఏం ప్రూవ్ చేయాలి, h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c1 బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రూఫ్, ఓకే, ఏమిచ్చాడు, h కామా k ఇస్ ద ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అన్నాడు. ఒక పాయింట్ x1 కామా y1 నుంచి టు ద లైన్ ax ప్లస్ by ప్లస్ cకి. సో ఇక్కడ ఒక పాయింట్ a అనుకుందాం. ఓకే, అదేంటి x1 కామా y1. సో దాని నుంచి సో ఇక్కడ ఒక లైన్, సో ఈ లైన్ ఏంటి, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఈ లైన్. సో దీనికి ఒక ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రా చేసాం. సో ఇది పర్పెండిక్యులర్ అనుకుంటే హియర్ మనకి h కామా k అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇది ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ మీన్స్. ఇది వాడు ఇచ్చిన స్టేట్మెంట్ మీనింగ్ అనమాట. అయితే మనం ఈ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేయడానికి h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు మైనస్ ax1 ప్లస్ by1 ప్లస్ c1 బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనేది మనకి ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అవుతుంది. సో ఈ పాయింట్ని మనం p అనుకుందాం. p h కామా k. ఓకే, సో లెట్ a ఈజ్ ఈక్వల్ టు x1 కామా y1 అండ్ p ఈజ్ ఈక్వల్ టు h కామా k. ఓకే, సో అనేది ఒక a అనేది ఒక పాయింట్, గివెన్ లైన్ ఏంటి ax ప్లస్ by ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో p h కామా k. ఓకేనా, అట్లా అనుకున్నాం. సో నౌ ఈ p అనేది ఎక్కడుంది, ఈ లైన్ మీద ఉంది కదా. p లైస్ ఆన్ దేని మీద, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో p పాయింట్ ఏంటి, h కామా k. సో ఈ లైన్ మీద p ఉందంటే p పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలంటే ah ప్లస్ b k ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో
దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, సో నౌ ఇది లైన్ కదా, ax ప్లస్ బీ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ పాయింట్ ఏ నుంచి పాయింట్ పి ఒక లైన్ డ్రా చేసాం కదా, పర్పెండిక్యులర్ లైన్. ఈ లైన్కి స్లోప్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. సో స్లోపు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో స్లోప్ ఆఫ్ AP ఈజ్ y2 minus y1 by x2 minus x1. So which is equal to y2 అంటే k minus y1 means y1 by x2 means h minus x1. So is slope of AP. Next slope of సో AP అనే లైన్ ఈ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంది. పర్పెండిక్యులర్గా ఉంటే ఏంటి, స్లోప్ ఆఫ్ ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో దాని స్లోప్ ఏంటి, జనరల్ లైన్ స్లోపు మైనస్ a బై b. సో మైనస్ a బై b అనేది గివెన్ లైన్ యొక్క స్లోపు. సో ఈ 2 లైన్స్ అనేవి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. స్లోప్స్ పర్పెండిక్యులర్గా ఉంటే ఫార్ములా ఏంటి, ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు -1. సో AP is perpendicular to given line ax plus by plus c is equal to 0. Therefore product of slopes is equal to -1. Therefore product of slopes is equal to -1. So AP యొక్క స్లోప్ ఏంటి, k minus y1 by h minus x1. సో గివెన్ లైన్ స్లోప్ ఏంటి, మైనస్ a బై b. సో ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇప్పుడు మనకి ఫార్ములా ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు, సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, k minus y1 by h minus x1. సో ఇక్కడ మైనస్ క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. సో దాన్ని k minus y1 by b ఈజ్ ఈక్వల్ టు h minus x1 by ఏగా రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. h మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు అవతల సైడ్ తీసుకెళ్తే ఇది డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. సో ఇక్కడ ఏ అనేది డినామినేటర్లో ఉంది, ఈజ్ ఈక్వల్ టుకి అవతల సైడ్ తీసుకొస్తే డినామినేటర్ అవుతుంది. సో దాన్ని k minus y1 by b ఈజ్ ఈక్వల్ టు h minus x1 by ఎలా రాసుకున్నాం. సో ఇప్పుడు బై ద లా ఆఫ్ మల్టీప్లేయర్స్ we have h minus x1 by a is equal to k minus y1 by b is equal to a into h minus x1 plus b into k minus y1 by a square plus b square. ఓకే, సో లా ఆఫ్ మల్టిప్లయర్స్ నుంచి మనకి ఈ h minus x1 by a is equal to k minus y1 by b is equal to a into h minus x1 plus b into k minus y1 by a square plus b square అనేది మనం రాసుకోవచ్చు. సో విచ్ ఇంప్లైస్, సో దీన్ని h minus x1 by a is equal to k minus y1 by b is equal to, సో ah మల్టిప్లై చేద్దాం, మైనస్ ax1 ప్లస్ bk మైనస్ b y1 by a square plus b square. So which is equal to ah plus bk minus ax1 minus b y1 by a square plus b square. సో ఇక్కడ ah plus bkని మనం ఎలా రాసుకోవచ్చు, మైనస్ cగా రాసుకోవచ్చు. సో విచ్ ఇంప్లైస్ మైనస్ ax1 minus b y1 minus c by a square plus b square since from 1. ఓకే, ఈ 1 నుంచి ah plus bk. సో ఇక్కడ చూడండి ah plus bk plus c is equal to 0 అంటే ah plus bk is equal to minus c. సో ah plus bk is equal to minus c కదా, దేర్ ఫోర్ సో టోటల్గా ఏంటి, దేర్ ఫోర్ h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus of ax1 plus
by1 plus c by a square plus b square. So is the foot of the perpendicular from a point x1 comma y1 to the line ax plus by plus c. ఓకే, సో ఇక్కడ ax plus by plus c అనేది ఒక లైను, ఒక పాయింట్ x1 కామా y1 అయితే ఆ పాయింట్ నుంచి లైన్కి h కామా k అనేది ఒక ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అయితే, సో గివెన్ మన ఫార్ములా ఏంటి h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c1 బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో అది మనం ఫైండ్ అవుట్ చేసాం. సో p అనేది h కామాకి పాయింట్ మీద లైస్ అయితే సో మనకి h ప్లస్ bk ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో దీని ప్రకారం సారీ ఇక్కడ c అండి, c1 కాదు, ax1 ప్లస్ by ప్లస్ c. సో స్లోప్ ఆఫ్ ఈ టూ పాయింట్స్ ఉన్నాయి, స్లోప్ ఏంటి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఏపీ లైన్ స్లోప్ ఏంటి k మైనస్ y1 బై h మైనస్ x1 వస్తుంది. ఈ స్లోప్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ టూ ఈక్వేషన్ స్లోప్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ స్లోప్స్ అనేవి ఏంటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి, పర్పెండిక్యులర్గా ఉంటే లైన్స్ అనేవి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. సో లైన్స్ పర్పెండిక్యులర్గా ఉంటే స్లోప్స్ ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్ టు -1 కాబట్టి k మైనస్ y1 బై h మైనస్ x1 మైనస్ a బై b. సో ఈ రెండింటి స్లోప్స్ ఈజ్ ఈక్వల్ -1 తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ h మైనస్ x1 బై a వస్తుంది. సో దీన్ని లా ఆఫ్ మల్టిప్లయర్స్, ఈ మల్టిప్లయర్స్ అనేది ఒక చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. సో దాని ప్రకారం మనకి ఇది a ఇంటూ h మైనస్ x1 ప్లస్ b ఇంటూ k మైనస్ y1 బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. సో రేషియోస్ ఫైండ్ అవుట్ చేసే విధానంలో ఈ లా ఆఫ్ మల్టిప్లయర్స్ అనేవి మనం ఇట్లా రాసుకుంటాం అనమాట. సో అలా రాసుకొని సో లాస్ట్కి మనకి దీన్ని సాల్వ్ చేస్తే h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనేది ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ వస్తుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, ఫైండ్ ద ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ foot of the perpendicular from 2, 3 to the line 4x minus 5y plus 8 is equal to 0. ఓకే, సొల్యూషన్. ఓకే, ఒక పాయింట్ 2, 3 నుంచి గివెన్ లైన్కి ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఒక పాయింట్ ఇక్కడ ఏ అనుకుందాం, అది 2, 3 ఇచ్చాడు. సో ఈ లైన్కి లైన్ ఏంటి 4x మైనస్ 5y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ ఫూట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఉంటుంది, దాన్ని h కామా k అనుకున్నాం, అది p అనుకోండి, పాయింట్ p. సో h కామా k ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్, సో లెట్ అనుకోండి, లెట్ a ఈజ్ ఈక్వల్ టు 2, 3, let p h comma k be the foot of the perpendicular, h comma k be the foot of the perpendicular to the line, to the given line 4x minus 5y plus 8 is equal to 0. Therefore, so then formula into manaki h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus of ax1 plus b y1 plus c by a square plus b square. Okay, here x1 is equal to x1 2, y1 is equal to 3, a is equal to 4, b is equal to minus 5, c is equal to 8. సో ఈ వాల్యూస్ అన్ని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి h కామా k వాల్యూస్ వస్తాయి. సో దేర్ ఫోర్ h మైనస్, సో x1 వాల్యూ 2 బై
a1 value 4 is equal to k minus y1 value 3. So next b value minus 5 is equal to minus of ax1 ax1 plus b1 plus c value. So a value 4, x1 value 2. So 4 into 2 plus b value minus 5 into y1 value 3 plus, so next c value 8 by square root of a square plus b square. A square means that is equal to 4 square plus b square means minus 5 square. So which implies h minus 2 by 4 into 4 is equal to k minus 3 by minus 5 is equal to, so this is this value, so 2 minus 8, so plus 8 that is equal to minus 15, so plus 8 by 4 square means 16 plus 5 square means 25. So which implies h minus 2 by 4 is equal to k minus 3 by minus 5 is equal to, so this value 8 plus 8 16 minus 15 that is equal to minus 1 by, so here we have this is 25 plus 16 that is equal to 35, so 41, so 41 we have, so therefore h minus 2 by 4 is equal to minus 1 by 41. So that is equal to h minus 2 is equal to minus 4 by 41. So therefore, so h is equal to 2 minus 4 by 41. So that is equal to 2 into 41 that is equal to 82 minus 4 by 41. So 82 minus 4 means 78. Therefore h is equal to 78 by 41. So and next k value k minus 3 by 5 is equal to minus 1 by 41. So that is equal to k minus 3 is equal to 5 by 41. K is equal to 3 plus 5 by 41. So this value 341 means 123 plus 5 by 41. So that is equal to 128. So therefore k is equal to 128 by 41. So here we have h and k. Therefore h comma k is equal to, therefore h comma k is equal to 78 by 41 comma next to 128 by 41. So is the foot of the perpendicular to the given point 2 comma 3 to given line 4x minus 5y plus 8.